మన ఇంట్లోనే పూతరేకులు ఎలా చేసుకోవచ్చు అంటే, మనకి ముందు ఒక తడిపట్ట ఇలాగ ఒక టవల్ కానీ ఏదన్నా తడుపుకొని ఇలా పెట్టుకుని, అలానే రేకులు మనం కొనుక్కొని, బెల్లం అయితే ఇలాగా బెల్లం పొడి చేసుకుని, పక్కనే ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ పెట్టుకుని కరిగించుకుని, ఇలాగా ఒక్కొక్క రేకు వేసి ఆ రేకు పైన బెల్లం పొడి వేసి, ఇలాగా నెయ్యి వేసి, ఇంకొంచెం బెల్లం వేసి, ఈ విధంగా మడత పెట్టుకున్నాము. ఇలాగా పూతరేకులు చేసుకోవచ్చు. మనం బెల్లమే కాదు పంచదార పొడి కూడా వాడుకోవచ్చు. టేస్ట్ చేద్దాము. నాకు పంచదార చాలా ఇష్టం, అందుకే బాగా నచ్చింది నాకు ఇది. మీరు కూడా ఖచ్చితంగా రాజమండ్రి అటువైపు వెళ్ళినప్పుడు రేకులు కొనుక్కోండి. ఇంట్లోనే మనం ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా మనకి ఎంత పంచదార కావాలి, ఏ విధంగా కావాలన్నా కూడా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు నెయ్యి అలా కాచుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. నెయ్యి టేస్ట్ అంతా